श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్. సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ అదృష్టవంతుడైన భగవాన్ భక్తులు. ఆయన ఊహించలేని వందించ నలవి కాని శ్రద్ధ, ప్రేమ, సంరక్షణ, ఆశీర్వాదాలు భగవాన్ నుండి పొందారు. నా ఉద్దేశంలో భగవాన్కు ఇష్టమైన భక్తులలో ఆయన ఒకరు. 1928లో నారాయణ అయ్యర్ సబ్ రిజిస్ట్రారుగా తిరువణమలైకు 30 మైళ్ళ దూరంలో గల చెట్పట్లో నియమించబడ్డారు. ఆయన స్వేచ్ఛగా ఆలోచించేవారు. ఆయన సందేహశీలి, అంటే దేన్ని గుడ్డిగా నమ్మేవారు కాదు. సాధువులన్నా సన్యాసులన్నా హేళన లేదా తిరస్కార భావాన్ని కలిగి ఉండేవారు. వారు ఆరోగ్యకరమైన సంఘానికి పట్టిన చీడ పురుగులు అని భావించేవారాయన. ఆయన భాగ్యం కొద్దీ ఆయనకు నమ్మకస్తుడైన భక్తిపరుడైన డాక్టర్ వి రామకృష్ణ అయ్యర్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఆయన తిరుచులికి చెందిన లక్ష్మీ అమ్మాళ్ పుత్రుడు. లక్ష్మీ అమ్మాళ్ భగవాన్ చిన్నతనంలో ఆయనతో ఆడుకున్న చిన్ననాటి స్నేహితురాలు కనుక సహజంగానే ఆయన పెరిగి పెద్దవాడే భగవాన్కు గొప్ప భక్తుడైనాడు. రామకృష్ణ అయ్యర్ న్యాయంగా ఉండే ప్రభుత్వ వైద్యుడు. ఆయన నవ్విస్తూ హాస్య చతురత, సంభాషణలో చతురత కలిగి ఉండేవారు. ఆయనను ఎక్కడ ఉద్యోగంలో నియమించినా అవకాశము ఉన్నంత వరకు భగవాన్ను దర్శించేవారు. 1928లో ఒకరోజు రామకృష్ణ అయ్యర్ నారాయణ అయ్యర్ను కార్తీక దీపోత్సవానికి మీరు కూడా నాతో అరుణాచలమునకు రావచ్చును కదా అని అడిగారు. అంటే ఆ రోజులలో తిరువణమలైని అరుణాచలము అని పిలిచేవారు. రైల్వే బోర్డు కూడా ఆ విధంగానే ఉండేది. దేవుళ్లకు దేవతలకు నగలు పెట్టి అలంకరించి ఆర్భాటంగా ఊరంతా ఊరేగించటము అనేది నాకు నిజంగా ఇష్టం ఉండదని మీకు తెలుసును కదా రామకృష్ణ. అటువంటి మూర్ఖపు పనులు నాకు నచ్చవు. కానీ మీరు నా ప్రాణ స్నేహితులు కనుక మీ మాట మన్నించి మీతో వస్తాను అన్నారు నారాయణ అయ్యర్. తీరా వాళ్ళు తిరువణమలై చేరుకునేసరికి అక్కడ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన జన సందోహంతో ఊరంతా క్రిక్కిరిసిపోయి ఉన్నది. నారాయణ అయ్యర్ ఎక్కడా నిలిచోడానికి గాని కూర్చోడానికి గాని అంగుళం మేర కూడా ఖాళీ లేకపోవటాన్ని గమనించారు. నారాయణ అయ్యర్, రామకృష్ణ, మీరు రమణాశ్రమానికి వెళ్తారు కదా, ఆశ్రమం అంటే బోలెడు ఖాళీ స్థలము, కావలసినన్ని చెట్లు ఉంటవి. నేను ఒక షరతు మీద అక్కడికి వస్తాను. మీ చేత స్వామి అని పిలువబడే ఆయన నా ఎదురుగా వస్తే నేను ఆయనకు సాష్టాంగ పడను. రామకృష్ణ అయ్యర్ తర్వాత ఇలా గుర్తు చేసుకున్నారు. భగవాన్ పెద్ద ఉచ్చును నారాయణ అయ్యర్ మెడకు తగిలిస్తున్నారని అప్పుడంతా నాకు తెలుస్తూనే ఉంది. ఏమీ సందేహించకుండా రామకృష్ణ అయ్యర్ తనతో పాటు ఆయనను తీసుకుని వెళ్లారు. 1928లో ఆశ్రమంలో 3 పూరి గుడిసెలు మాత్రమే ఉండేవి. అది కేవలము కాకతీయముగానే జరిగిందా? వాళ్ళు ఆశ్రమంలోనికి వస్తున్నప్పుడే ఒక కుటీరంలో నుండి వస్తూ భగవాన్ వారికి ఎదురుగా వచ్చారు. ఆయన రామకృష్ణ అయ్యర్ని చూడగానే ఒక్క నిమిషం ఆగి, రామకృష్ణ, మీ తల్లిగారు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉన్నది అని యోగక్షేమాలు విచారించారు. ఆ సంభాషణ జరిగేటప్పుడు పరిచయం చెయ్యబడకుండా ఇతరులతో మాట్లాడరాదు అన్న బ్రిటిష్ అంటే ఆంగ్లేయుల సాంప్రదాయాన్ని అనుసరించి నారాయణ అయ్యర్ భగవాన్ వైపు తిరగను కూడా లేదు. అప్పుడు రామకృష్ణ అయ్యర్ ఆయనను భగవాన్కు పరిచయం చేశారు. రామకృష్ణ అయ్యర్ ప్రశాంతంగా కరుణరసం తొనికెసలాడుతున్న భగవాన్ చూసి సమ్మోహితులైనారు. ఆ మరుక్షణమే ఎత్తు పల్లాలుగా ఉండి రాళ్లతో నిండి ఉన్న ఆ మట్టి నేలను కూడా లెక్క చేయక భగవాన్ పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన సందిగ్ధంలో పడ్డారు. ఇంతవరకు సాధువులను సన్యాసులను విమర్శించిన తను ఇప్పుడొక సాధువునకు సాష్టాంగపడ్డారు
ఆయన తనను తానే సమాధానపరుచుకున్నారు. నేనిద్దరు గొప్పవారిని, మహాత్మా గాంధీని, రవీంద్రనాథ్ ఠాకూర్‌ను కలుసుకున్నాను. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ నూతన వ్యక్తితో పోల్చదగ్గవారు కాదు. ఈయన కరుణారసభరితమైన చూపు సమ్మోహనపరచి కట్టిపడవేస్తుంది. నేను ఆయనపై నుండి నా కనులను మరల్చలేకపోతున్నాను. నన్ను నేను నియంత్రించుకోవాలి. ఎందుకంటే నేను ఈయన చూపుల వలలో చిక్కుకోదలుచుకోలేదు. కానీ ఈయనకొక అవకాశం ఇస్తాను. ఆయన పుస్తకాలు కొన్నిటిని చదువుతాను. ఆయన పుస్తక విక్రయశాలకు వెళ్ళారు. ఆ రోజులలో అది కేవలము ఒక తలుపులు లేని అరమరయే, అంటే షెల్ఫ్. భగవాన్ యొక్క ఒళ్ళదు నార్పదు అప్పుడే తమిళంలో అచ్చయింది. ఆయన పుస్తకమును చదివి ఆ స్వామిని అంచనా వేయటానికి ఆ పుస్తకాన్ని కొన్నారు. ఆ స్వామి ప్రశంసలకు తగి ఉన్నారా లేదా అని తెలుసుకోదలుచుకున్నారు. ఆయన మొదట పద్యాన్ని చదివినప్పుడు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. ఏమి జరుగుతున్నదా అని ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన తనలో తాను అనుకున్నారు, నేను ఆయన వైపు చూసినప్పుడు నాలో ఏదో జరిగింది, అంటే రాజుకుంది. అది నా అధీనంలో లేదు. ఏది దానిని సంభవింపచేస్తున్నదో నాకు తెలియదు. నేను ఆయనను అంచనా వేద్దామనుకుంటే ఆయన చేత తమిళంలో వ్రాయబడిన దాని యొక్క ఒక ముక్కను కూడా నేను అర్థం చేసుకొనలేకపోతున్నాను. అటువైపుగా వెళుతున్న ఎవరినో ఆయన అడిగారు, ఉళ్ళదు నార్పదు మీకు తెలుసా? దాని అర్థం మీకు తెలుసునా? ఆ వ్యక్తి అన్నారు, నాకు కూడా దాని అర్థం తెలియదు. కానీ భగవాన్ ఈవేళ రాత్రి ఆ పద్యాలను చదివి వాటి అర్థాన్ని వివరించబోతున్నారు. మీరు ఉండిపోవచ్చును కదా. నారాయణ అయ్యర్ తనలో తాను అనుకున్నారు, నేనిక్కడ ఉండిపోయి ఈ స్వామికి మరొక అవకాశం ఇస్తాను. ఆ ఉచ్చు ఇంకా ఇంకా గట్టిగా బిగుసుకుంటున్నది. ఆ రాత్రి భగవాన్ ఆ పద్యాలను రాగా భావయుక్తంగా ప్రతి మాట అవగాహన అయ్యేలా చదివారు. నారాయణ అయ్యర్కు తాను వశీకరణకు లోబడుతున్నానా అని ఆశ్చర్యం కలిగింది. అంటే తాను మెస్మరైజ్ చేయబడుతున్నానా అని. ఇప్పుడు ఆయన చదువుతున్న ప్రతీదీ నేను అర్థం చేసుకోగలను. ఇంతకు ముందు నేనొక్క మాటను కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఆయన మనసు ఈ రకము సంక్షోభంలో చిక్కుకుని ఉండగా తాను చదువుతూ చదువుతూ మధ్యలో ఆయనపై దృష్టిని ఏకాగ్రపరిచారు భగవాన్. వెనుకటి రోజులలో సన్నిహితంగా ఉండే చాలా కొద్ది మంది మాత్రమే భగవాన్ చుట్టూ ఉండేవారు. కేవలము 1940 దశకము నుండే జనం గుంపులు గుంపులుగా ఎక్కువ సంఖ్యలో రావటం మొదలుపెట్టారు. అంతకు ముందు భగవాన్ తాను ఎన్నుకున్న వారిని సూటిగా చూసేవారు. నారాయణ అయ్యర్ భగవాన్ వలన, ఆయన చదువుతున్న పద్యము వలన సమ్మోహితులైనారు. నారాయణ అయ్యర్ అన్నారు, 21వ పద్యాన్ని వివరిస్తూ, దేవుని మన కళ్ళతో అంటే ఇంద్రియాలతో గాని చూడలేము, ఇంద్రియాలతో తెలుసుకొనలేము. దైవాన్ని చూడటమనంటే దైవంగా ఉండటమే అని ఈ పద్యము చెబుతున్నది అన్నారు. శ్రోతల నుండి దండపాణి స్వామి అనే ఆయన లేచి, భగవాన్ స్వానుభవం నుండే దీన్ని చెబుతున్నారా అన్నారు. ఈ సున్నితంగా లేని మొరటు ప్రశ్నకు భగవాన్ ప్రశాంతంగా, నిష్కపటంగా, కాకపోతే నేను అది చెప్పగలిగిన సాహసం చేస్తానా అన్నారు. ఆ మాటలు అంటే అలా ప్రకటించబడటము వినగానే నారాయణ అయ్యర్లో ఏదో అనుభూతి ఆయనను వింతగా లోబరుచుకున్నది. ఆయన శరీరమంతా కంపించింది. ఆ స్థితిలో భగవాన్ వైపుకు చూసినప్పుడు ఆయన ఒక గొప్ప ప్రకాశవంతమైన కాంతిని అంటే వెలుగును భగవాన్ చుట్టూ చూశారు. నారాయణ అయ్యర్ ఆ అనుభవాన్ని అంటే దేవుణ్ణి చూడటం అంటే దేవుడిగా ఉండటమే ఆ అనుభవాన్ని పొందారు. మతములన్నీ దైవమని ఎవరిని గురించి ఘోషిస్తున్నాయో ఆయన కనుక శరీరం ధరించి రావటం జరిగితే అదే ఈయన. నారాయణయ్యర్కు ఒక అంతర్గతమైన అనుభవం భగవానే దైవమని నిశ్చయానికి వచ్చేటట్లు చేసింది. నారాయణయ్యర్ అన్నారు, ఆ క్షణం నుండి ఇక నా నిర్ణయాలేవీ లేవు.
నేను భగవానుకు బానిసనైపోయాను. నారాయణ అయ్యర్ నాకిలా వివరించారు. గణేశన్, నేను దేవుని గురించి మేధాపరమైన అంటే బుద్ధిపరమైన ఏ విశ్వాసానికి లొంగలేదు. అందుకని భగవాన్ నాకు తానే దైవాన్ని అనే అనుభవాన్ని ఇచ్చారు. నేను ఆయనతో హాస్యమాడుతూ అన్నాను, నారాయణ అయ్యర్ దైవాన్ని అనుభవించటానికి తానే దైవమయ్యారు. ఆయన నన్ను కౌగలించుకుని, అవును, అది నిజమే. దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడిగా మారాలి. వేరే మార్గమేమీ లేదు. కేవలం భగవాన్ ఆశీస్సులు నాకు ఉండబట్టే నారాయణ అయ్యర్ నాకు తనకు భగవాన్తో గల కొన్ని అనుభవాలను తెలిపారు. బహుశా భగవాన్ ఉద్దేశం అందరినీ తెలుసుకోమనే అయి ఉంటుంది. చాలాసార్లు నారాయణ అయ్యర్ ఆశ్రమ ఆఫీసుకు వచ్చి నన్ను బయటకు లాగుకుని వచ్చి గోశాలలోకో గిరిపాదానికో తీసుకుని వెళ్ళేవారు. అప్పుడు తన అనుభవాలను నాకు తెలిపేవారు. ప్రతిసారి ఆయన బాధపడేది ఏమిటనంటే, నాకు భగవాన్ నుండి అంత గొప్పగా లాలింపు పొందగలిగే అర్హత లేదు. బహుశా గత జన్మలలో ఏమైనా పుణ్యకార్యాలు చేశానేమో, ఈ జీవితంలో పూజ గాని సాధన గాని చేయలేదు ఆయన వద్ద నుండి అంత శ్రద్ధ ప్రేమ అందుకోనడానికి అని. ఒకసారి భగవానే నాకు దైవము అంటారు కదా మీరు, అలా అనటంలో మీ ఉద్దేశం ఏమిటి? మీరెలా భావిస్తున్నారు అని నేను అడిగాను. నేను నారాయణ అయ్యర్ యొక్క అనుభవాన్ని సందేహించానని కాదు, అది ఆయన మాటల్లోనే వినాలని. ఆయన భగవాన్ దైవమే. అలా అనుటలో ఏ మతానికో సంబంధించిన ఏ దేవుడి గురించో నేను చెప్పటం లేదు. సర్వోత్కృష్టమైన శుద్ధ చైతన్యమును గురించి మాట్లాడుతున్నాను. ఇంతకు ముందున్న వారెవరితోనూ నేను ఆయనను పోల్చలేదు. ఎందుకంటే మానవ రూపం దాల్చిన అద్వితీయ శక్తిని దేనితోనూ పోల్చడంలో అర్థం లేదు. కానీ మనము అర్థం చేసుకొనటానికి అవసరం అనుకుంటేనే బుద్ధినితో గాని జీసస్తో గాని పోల్చవచ్చును. నారాయణ అయ్యర్ అన్నారు, ఎప్పుడైనా నేను భగవాన్తో మాట్లాడుతున్నప్పుడు గాని ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు గాని దైవమే ఇక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు అని నాకు అనిపించేది. మన గొప్ప భాగ్యం కొద్దీ ఆ సర్వోత్కృష్టమైన చైతన్యమే మానవ శరీరం అనే వస్త్రాన్ని ధరించి కరుణతో మన స్థాయికి దిగివచ్చి మనకు ఆత్మవిద్య యొక్క సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని వివరించే కార్యక్రమం చేపట్టింది. అటువంటి ఆలోచనలు ఎల్లప్పుడూ నేను భగవానును, ఆయన బోధనలను స్పష్టంగా అర్థం చేసుకునేటట్లు చేసినవి. నేను నారాయణ అయ్యర్కు చెప్పాను, నేను 22 వయసులో ఆశ్రమానికి వచ్చినప్పుడు వేదాంతం యొక్క పూర్తి అవగాహన లేదు. నాకు వేదాంతంలో MA డిగ్రీ ఉన్నప్పటికీ పాశ్చాత్య వేదాంతములతో పరిచయం ఉన్నప్పటికీ హిందూ మత సారమైన అంటే అత్యంత కీలకమైన వేదాంతాన్ని గ్రహించలేకపోయాను. అది విస్తారముగాను సంక్లిష్టముగాను ఉండుటచే నేను ప్రయాసపడుతూ ఉండేవాణ్ణి. కొందరు ఆశ్రమవాసులు సంస్కృతం నేర్చుకుని ఆదిశంకరులు రచనలను చదవండి, అప్పుడు మీరు భగవాన్ బోధలను గ్రహించగలుగుతారు అని చెప్పారు. నారాయణ అయ్యర్ అప్పుడు మీరేం చేశారు అన్నారు. సాధన చెయ్యటం, అది ఏ విధమైన సాధన అయినా సరే, వివిధ రకములైన మతముల గురించి వేదాంతముల గురించి తెలుసుకొనట కంటే ముఖ్యమైనది అని నేను అనుకున్నాను. నారాయణ అయ్యర్ భగవాన్ను ప్రశ్నలు అడిగినప్పుడు నేను కూడా సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాను. నా సమస్యను భగవాన్ త్రుటిలో ఎలా నివృత్తి చేశారో చూడు. ఒకప్పుడు బాగా విద్యాధికులైన వేద పండితులు వేదములలోని భాగముల గురించి, ఉపనిషత్తులను గురించి, సంస్కృతంలోని శాస్త్ర గ్రంథముల గురించి చర్చించుకుంటున్నారు. భగవాన్ వారికి సరైన వివరణలు ఇస్తున్నారు. అది నిజంగా చూడదగ్గ, గుర్తు పెట్టుకోదగిన, ఆనందించదగిన దృశ్యము. అదంతా చూస్తూ ఈ పండితులైన వీరు ఇటువంటి గొప్ప విషయాలను భగవాన్తో చర్చిస్తున్నారు అనుకుంటే సిగ్గుతో కుంచించుకుని పోయాను. వారికి తెలుసుకోవాలనే అభిలాష ఉన్నది. అదే సమయంలో విషయాన్ని గురించిన చక్కటి అవగాహన ఉన్నది. వాళ్లతో పోలిస్తే నేనెంతటి వాడను?
శాస్త్ర పరిజ్ఞానం విషయానికి సంబంధించి నేను ఒక సున్నాలాటి వాడను. నేను శాస్త్ర పరిజ్ఞానహీనుణ్ణి. ఇటువంటి ఆలోచనలతో నా తల నిండిపోయింది. ఆ పండితుడు వెళ్ళిపోయిన తరువాత భగవాన్ నా వైపుకు తిరిగి ఏమిటి అంటూ నా భావనలను చదువుతున్నట్లుగా నా కళ్ళల్లోకి లోతుగా చూశారు. నాకు బదులిచ్చే అవకాశం ఇవ్వకుండానే భగవాన్ చెప్పసాగారు. ఇదంతా పై పొట్టు మాత్రమే. పుస్తక పరిజ్ఞానము, వేద పారాయణ చేయగలిగిన శక్తి కలిగి ఉండుట వలన కలిగే ప్రయోజనము శూన్యము. సత్యమును తెలుసుకొనుటకు మీరు ఈ విద్యార్జన అనే బాధను అంటే చిత్రహింసను పడవలసిన పని లేదు. ఆ తరువాత ఆయన ఒక చక్కటి వాక్యాన్ని అన్నారు. చదవటం ద్వారా, విద్యార్జన చెయ్యుట ద్వారా మీరు సత్యాన్ని చేరుకోరు. మీరు ప్రశాంతంగా ఉండండి, అదే సత్యము. నిశ్చలంగా ఉండండి, అదే దైవము. అప్పుడు ఎంతో కరుణతో ఆయన మరల నా వైపుకు తిరిగారు. ఈసారి ఆయన గొంతులోనూ వైఖరిలోనూ మార్పు ఉన్నది. నారాయణయ్యర్, మీరు గడ్డం చేసుకుంటారా? నేనొక్కసారిగా భగవాన్ వ్యక్తిగతమైన ప్రశ్న వేసేసరికి తికమకపడ్డాను. అవును అని సమాధానమిచ్చాను. భగవాన్ అప్పుడిలా కొనసాగించారు. మీరు గడ్డము చేసుకొనటానికి అద్దాన్ని ఉపయోగిస్తారు కదా. మీరు అద్దంలోనికి చూస్తూ గడ్డం చేసుకుంటారు. మీరు అద్దంలోని ప్రతిబింబమునకు గడ్డం చెయ్యరు కదా. శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మీకు సాక్షాత్కారమునకు మార్గం చూపుట కొరకు ఉద్దేశింపబడినవి. ఆచరించి పొందటానికని అవి ఉద్దేశింపబడినవి. కేవలము పుస్తక పరిజ్ఞానము, చర్చలు అద్దంలోని ప్రతిబింబమునకు గడ్డము గీయటం వంటివే. దానితో నాకు పెద్ద భారం దిగిపోయింది. భగవాన్ నా మాటలు అన్న తరువాత నా ఆత్మ నూన్యత భావము శాశ్వతంగా నన్ను విడిచిపోయింది. భగవాన్ మాటల వలన జరిగిన మరొక ప్రయోజనం ఏమిటనంటే, అప్పటి నుండి నేను నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అది దాదాపు నా సొత్తు అయిపోయింది. నేను నారాయణ అయ్యర్ మాటలు వింటుండగా నేను కూడా అటువంటి ప్రశాంత నిశ్చలత్వ స్థితిలోనికి గొనిపోబడ్డాను. నేను కూడా ఇంకా ఎక్కువ పరిజ్ఞానమును సంపాదించాలి అనే పిచ్చిని వదిలిపెట్టి లోనికి మునుగుట ప్రారంభించాను. ప్రశాంతంగా ఉండు, అదే సత్యము. నిశ్చలంగా ఉండు, అదే దైవము. నారాయణ అయ్యర్కు సంబంధించినంత వరకు నేను సంతృప్తి చెందని పృచ్ఛకుణ్ణి. సంతృప్తి చెందకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడిని. ఆయన భగవాన్ నుండి ఉపదేశమేమైనా పొందారా అని, దాని ప్రకారము జీవించారా అని తెలుసుకోవాలనుకున్నాను. నారాయణయ్యర్ అన్నారు, గణేశ, భగవాన్ నాకు ప్రత్యేకమైన ఉపదేశాన్ని ఇచ్చారు. భగవాన్ నాకు చేసిన వ్యక్తిగత బోధ నాకు అత్యంత విలువైనది. అది నా సహజ ప్రకృతిగా మారిపోయింది. ఆ తరువాత ఆయన చెప్పినది చాలా విశేషమైనది. నాకు వేదాంతము తెలియదు. నేను గృహస్థుణ్ణు కాబట్టి కొన్ని కఠినమైన నియమనిష్టలను పాటించలేను అని ఏడ్చాను. నేను భగవాన్ను సత్యానికి మార్గము చూపి నాకు సాయపడండి లేదా సత్యాన్నే చూపండి అని ప్రార్థించాను. నేను నిర్మోహమాటంగా భగవాన్కు చెప్పాను, మీ ఆత్మ విచారణ మార్గము నాకు చాలా కష్టంగా ఉంది అని. భగవాన్ కరుణతో నా వైపు తిరిగి, నారాయణ్ అయ్యర్, మీకు ఉళ్ళదు నార్పదు తెలియనా? అది కేవలము సత్యాన్నే ఇస్తుంది. అది కేవలం సత్యానికి సంబంధించినది. కేవలము సత్యాన్నే వివరిస్తుంది. దానిని ఒక్కొక్క పద్యమే చదువుతూ ఉండు. ఆ పద్యాలలోని మాటలు కొన్ని రోజులకు మాయమై కేవలము సత్యమే ప్రకాశిస్తుంది. పాము కుబుసం వదిలిన తరువాత మెరిసిపోయినట్లుగా అదే నా సాధన. గణేశన్, నేను మరల దానినే చేస్తూ ఉన్నాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా ఉళ్ళదు నార్పదు అంటే ఉన్నది నలుబది అనుకుంటూ పాడుకుంటూ ఉంటాను. నేను మంత్రముగ్ధుణ్ణై వింటూ ఉండిపోయాను. అంటే కనకమ్మాళ్ అనే పాత భక్తురాలు జనవరి 1, 2010న భగవాన్ జయంతి రోజున భగవాన్ సమాధి హాలులో తనువు చాలించారు. కనకమ్మ గారిని నేను ఒకసారి నారాయణయ్యర్ గూర్చి అడిగాను.
ఆమె ఈ విధంగా చెప్పారు. నారాయణ అయ్యర్ సంపన్న కుటుంబానికి చెందినవారు, కానీ సాధారణంగానూ అణకువతోనూ ఉండేవారు. ఆయన భార్య కూడా ఆయన ఆదర్శములలో పాలు పంచుకుని ఆయన నడుచుకోమన్న రీతిగా నడుచుకునేది. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఉళ్ళదు నార్పదు అంటే ఉన్నది నలుబది అని గొంతెత్తి పాడుతూ ఉండేవారు. ఆవులను మేపటము, తోట పని చేయటము అనేవి ఆయనకు చాలా ఆసక్తి ఉన్న పనులు. ఎప్పుడైనా ఆవు దూడకు జన్మనివ్వటం జరిగితే ఆయన ఆవును దూడను కూడా ప్రత్యేక శ్రద్ధతో చూసేవారు. ఆవు దూడకు జన్మనిస్తున్న సమయాన ఆయన ఉళ్ళదు నార్పదు పాడుతూ ఉండేవారు. ఒకసారి అయ్యర్ భార్య కనకమ్మ గారితో ఆవులు దూడలకు జన్మనిచ్చే సమయంలో అయ్యర్చే వాటి పట్ల చూపించబడే శ్రద్ధ 8 మంది బిడ్డల తల్లినైన నా పట్ల ఎన్నడూ చూపబడలేదు. భగవాన్ బోధల పట్ల, ఉపదేశాల పట్ల, ఉత్తర్వుల పట్ల నారాయణ అయ్యర్ యొక్క అంకిత భావం ఎంతో శ్రద్ధతో కూడినది, శక్తివంతమైనది. మీకెప్పుడైనా ఏదైనా సందేహము ఉండి అది పూర్తిగా భగవాన్చే తుడిచివేయబడిన సందర్భము ఏమైనా ఉన్నదా అని నేనొకప్పుడు నారాయణ్ అయ్యర్ను అడిగాను. ఆయన దయతో ఈ క్రింది సంఘటన తెలిపారు. నేను భగవాన్ సోఫా వద్ద కూర్చుని ఉన్నాను. నువ్వు చూచేదంతా మాయ అని చెప్పే ఆర్యోక్తిని తలుచుకుని నేను సందిగ్ధంలో పడ్డాను. సోఫాపై కూర్చుని ఉన్న భగవాన్, ఆయనకు మాకు అడ్డుగా పెట్టబడిన చెక్క ఫ్రేము, నేను ఎలా కల్పితములు అవుతాము, ఎలా అసత్యము అవుతాము? నేను భగవాన్ని అడిగాము. మనమందరము అసత్యము, ఉనికి లేని వారమేనా? భగవాన్ నవ్వి, ఆ ముందు రాత్రి నాకేమైనా కల వచ్చిందా అని అడిగారు. నేను వచ్చిందని, అనేక మంది జనులు నిద్రపోతున్నట్లు ఆ కలలో చూశాను అని, నేను మీరు వెళ్ళి ఆ కలలో కనిపించిన వారందరినీ లేపి వారికి మీరు అసత్యము అని చెప్పండి అంటే అది అనుచితంగాను అసంగతంగాను ఉండదా? నాకిప్పుడు అలాగే ఉన్నది. కలకనేవాడు తప్ప మిగిలినదేదీ లేదని రూఢీపరుచుకొనండి. కాబట్టి కలలో ఉండేవారు వాస్తవమా, అవాస్తవమా అనే ప్రశ్నకు తావెక్కడా? వారిని లేపి మీరు అవాస్తవమైన వారు అని చెప్పడం అనే ప్రసక్తి ఎలా ఉంటుంది? మనమందరము అవాస్తవమే, అసత్యమే, అది ఒక్కటే సత్యము. ఆ వివరణ తరువాత నాకు ఈ ప్రపంచం యొక్క అవాస్తవికత పైన ఏ సందేహాలు లేకుండా పోయినవి. నేను ఎల్లప్పుడూ దాని అవాస్తవికతను అనుభూతి చెందుతున్నాను. మరొక రోజు భగవాన్ నారాయణ అయ్యర్తో అన్నీ కలలోని వస్తువుల వలె అసత్యమైనవి, కానీ ఒక దశలో సత్యము ఉంటుంది, అసత్య జగత్తు ఉంటుంది. అక్కడ సాక్షాత్కారం చెందిన వ్యక్తి చెయ్యవలసిన పని ఇతరులకు వారు చూసేది, అనుకునేది అంతా అసత్యమనేది వారికి తెలియజేయటమే. వారిలోని శుద్ధ చైతన్యమే సత్యము అని చెప్పుటయే. దీనిని దేనితో పోల్చవచ్చును అంటే, ఒక ఏనుగు సింహమును గురించి కలకన్నట్లు నిద్రలేచిన తరువాత సింహము అవాస్తవమని, ఏనుగు మాత్రమే వాస్తవమని ఏనుగు గుర్తిస్తుంది. ఏనుగు ఒక వ్యక్తి అంటే జీవుడు, కళ, అనిత్యమైన ప్రపంచము, సింహము జ్ఞాని లేదా గురువు, గురువు సత్యమునకు అసత్యమునకు మధ్య వారధి. మరొక సందర్భంలో నారాయణ అయ్యర్ నాతో ఇలా చెప్పారు. భగవాన్ ఒకసారి అసలు జ్ఞాని గాని, సాక్షాత్కారము పొందిన వ్యక్తి గాని లేడు, ఉన్నది కేవలము జ్ఞానమే అన్నారు. నారాయణ అయ్యర్ తిరువణమలై నుండి దూరంగా ఉన్న ఊరిలో సబ్ రిజిస్ట్రారుగా నియమింపబడ్డారు. ఆయన కోరుకున్నప్పుడెల్లా భగవాన్ వద్దకు వెళ్ళలేకపోయారు. ఆయన పాలు తాగే చంటి బిడ్డ తల్లి వద్దకు చేరుకోవాలని తహతహలాడినట్లుగా బాధపడ్డారు. అప్పట్లో బస్సులు గాని, టాక్సీలు గాని దరిదాపులుగా లేవు. నారాయణ అయ్యర్ కొన్నిసార్లు భగవాన్ వద్దకు రావటానికి, తిరిగి వెళ్ళడానికి లారీలను పట్టుకుని వెళ్ళేవారు.
ఒకరోజు ఆశ్రమానికి రాత్రి 8:30కు వచ్చారు. ఆయనకు ఆశ్రమం ఎదురుగా ఇల్లు ఉన్నది. ఆయన స్నానం చేయకుండా, భోజనం చేయకుండా హడావిడిగా ఆశ్రమానికి వెళ్లారు. ఆయన నిరంజనానంద స్వామిని మర్యాదపూర్వకంగా కలియుటకు ఆశ్రమ ఆఫీసుకు వచ్చారు. ఆయనప్పుడు కొంతమందితో దేనిని గురించో చర్చిస్తూ ఉన్నారు. నారాయణ అయ్యర్కు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆశ్రమంలో అందరూ 8 గంటలకల్లా నిద్రిస్తారు. సర్వాధికారి ఆయనను పిలిచి, నారాయణ అయ్యర్, ఇలా రండి, భగవాన్కు యాక్సిడెంట్ అయ్యింది. ఆయన మెడ కింద భుజమునకు కలిసే ఎముక అంటే కాలర్ బోన్ విరిగింది. అందుకని ఆయన పక్కను పాతహాలుకు చిన్న బావికి మధ్యలో వేశాము. ఆయనకు కొంత దూరం నుండే నమస్కరించుకుని వెళ్ళిపోండి. ఆయన విశ్రాంతి భంగం చెయ్యొద్దు, కదిలించొద్దు. భగవానుకు ఎముక విరిగిందని తెలిసిన తరువాత నేనక్కడకు వెళ్లకుండా ఎలా ఉండగలను? నిరంజనానంద స్వామి చెప్పిన సూచనల ప్రకారం ఆయన పిల్లిలాగా చప్పుడు చేయకుండా వెళ్ళి భగవాన్ను దూరం నుండే నమస్కరించారు. భగవాన్ ఆయనను, నారాయణ అయ్యర్, ఇక్కడికి రా అన్నారు. ఆయన తానేమీ శబ్దం చేయలేదు కనుక ఎవరూ తనను గమనించలేదు అనుకున్నారు. భగవాన్ తిరిగి అన్నారు, నారాయణ అయ్యర్, నువ్వేమీ చప్పుడు చెయ్యకుండా ఉండాలని ప్రయత్నించడం నేను చూడగలిగాను. అప్పుడు మంచం మీద పడుకునే చాలా వింత విషయాన్ని చెప్పారు. నారాయణ అయ్యర్, వచ్చి నా పక్కన కూర్చో. బహుశా అతను ఆయన పక్కన కూర్చున్న రెండవ వ్యక్తి అయి ఉంటాడు. మరొక వ్యక్తిని నేను నాకప్పటికి 1 లేదా 1.5 సంవత్సరాల వయసు ఉండవచ్చును. అంటే గణేశన్ గారికి. భగవాన్, ఈ ప్రకృతి వైద్యుడు ఈ కట్టు కదలకూడదన్నారు. నేను నిన్ను చూడాలి, మాట్లాడాలి. సర్వాధికారి తనను చూస్తే చీలికలు చేసేస్తారేమోనని అయ్యర్ భయపడ్డారు. కాని క్షణంలో ఆ భయాన్ని పక్కకు నెట్టి భగవాన్ చెంతకు వెళ్లారు. ఆయన కూర్చోగానే భగవాన్ చెప్పసాగారు, ఈ ఉదయాన్నే నేను కొండపైకి వెళ్తూ ఉండగా ఒక కుక్క ఒక ఉడతను వెంటాడుతుంది. నేను నా చేతి కర్రను ఆ రెండింటి మధ్యను ఉంచాను. అప్పుడు నేను జారిపడగా మెడ వద్ద ఉండే ఎముక అంటే కాలర్ బోన్ విరిగింది. భక్తుడైన ఒక ఎముకలకు కట్టుకట్టే ప్రకృతి వైద్యుడు ఏవో ఆకుపసర్లు, మినప్పప్పు కలిపి పట్టి వేసి మీరు దయచేసి చెయ్యి కదిలించవద్దని చెప్పారు. నారాయణ అయ్యర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉడత పైన తనకు కట్టుకట్టి చెయ్యి కదిలించవద్దని ప్రార్థించిన భక్తుని పైన నా ఒకే విధమైన శ్రద్ధ కనపరిచిన భగవాను చూసి చలించిపోయారు. భగవాన్ జయంతి నాడు ఆశ్రమానికి రావటాన్ని సాధారణంగా మానేవారు కాదు అయ్యర్. ఒకసారి ఆయన 60 మైళ్ళ దూరాన ఉన్నారు. ఒక లారీ తరువాత మరొక దానిని ఎక్కి ఎలాగో అర్ధరాత్రికి 1 గంటకు ఆశ్రమానికి చేరుకున్నారు అయ్యర్. ఆయన అదే రోజు 5 గంటలకు బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 9 గంటలకల్లా ఆయన కార్యాలయంలో ఉండాలి. ఆయన సెలవు తీసుకుంటూ నమస్కరిస్తూ ఉండగా భగవాన్ ఆయన చేతులు పట్టుకుని, రండి నారాయణ అయ్యర్, మీరు ఏమైనా తీసుకున్నది గాని అన్నారు భగవాన్. ఆయనను వంటగదిలోకి తీసుకువెళ్ళారు. వాళ్ళిద్దరిని కలిసి గిన్నెలన్నీ వెతికారు. కానీ వారికి ఏమీ కనపడలేదు. ఎందుకంటే పాత్రలు, గది, నేలతో సహా ఆ ముందు రాత్రి చక్కగా నీటితో కడగబడింది. వంటశాలలోని మరొక చిన్న గదిలోని భగవాన్ కుండలు, తపేడాలు అన్నీ వెతికారు. అదృష్టవశాత్తు ఆయనకు కొద్దిగా సీమపాదం పట్టు కనిపించింది. ఆయన బయటకు వచ్చేసరికి పొయ్యిలో మంట దాదాపుగా ఆరిపోయింది. ఆయన మరికొన్ని పుల్లలు పొయ్యిలో పెట్టి ఒక బాండీని అంటే మూకుడిని దానిపై ఉంచారు. అందులో కొంచెం నెయ్యి వేసి ఆ బాదం పప్పుని వేయించారు. దానికి కొంచెం కారం, ఉప్పు కలిపారు. ఒక ఆకులో అంటే విస్తరిలో వాటిని ఉంచి, ఏమీ తినకుండా ఎలా వెళ్తావు అంటూ వాటిని అయ్యర్కు ఇచ్చారు. ఏమీ జరుగుతుందో నమ్మలేకపోయినా ఏదో స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది అయ్యర్కు. ఆయన అప్రయత్నంగానే భగవాన్ మాటను పాటించారు. అప్పుడు భగవాన్ లేచి మరొక విస్తరాకును, దినపత్రికను తీసుకుని మిగిలిన బాదం పప్పును అందంగా
హోటల్స్లో పార్సిల్ కట్టినంత పొందికగా పొట్లం కట్టి అయ్యర్పిస్తూ, మీరు ఇంటికి వెళ్ళేసరికి లలిత, మీ పిల్లలు కూడా భగవాన్ వద్ద నుండి మాకు ఏం తెచ్చారు అని చెప్తారు. నేను తీసుకుని వెళ్ళి వారికి అన్నాడు. ఇదంతా చెప్తూ, నేను ఈ ప్రత్యేకమైన వాటిని ఎలా మర్చిపోగలను? నేను వాటిని చెప్తే ఎవరు నమ్ముతారు అనుకునే నారాయణ అయ్యర్ పెద్ద కుమార్తె వివాహం జరగవలసి వచ్చినప్పుడు నిశ్చితార్థం జరిపించడానికి ఆయన వద్ద ధర్మం లేదు. హిందూ ఆచారం ప్రకారం దానికి కొంత తతంగం, పూజ జరిపించాలి. కొన్ని వస్తువులు అవసరమవుతాయి. అయ్యర్ భార్య, మీరు భగవాన్ వద్దకు వెళ్ళి ఎందుకు భగవానుని అడగరు అని ప్రశ్నించాడు. ఆయన, నేనెప్పుడు భగవాన్ వద్దకు వెళ్ళి ప్రాపంచికమైన వస్తువులు కోరను అన్నారు. ఆమె ఆ నిశ్చితార్థము ప్రాముఖ్యత తెలుపుతూ భగవానును ప్రార్థించింది మౌనంగా. ఆ తరువాత ఆ దంపతులు భగవానును దర్శించి నమస్కరించారు. వారు ఒక్క మాట కూడా ఆయనకు చెప్పలేదు. మర్నాడు ఉదయం పోస్ట్ మ్యాన్ 51 రూపాయల మనీ ఆర్డర్ తీసుకుని వచ్చారు. ఆ మనీ ఆర్డర్ రసీదును నాకు కూడా చూపారు అయ్యర్. అది తిరువణమలైకు 1000 మైళ్ళ అవతల ఉన్న అహ్మదాబాద్ నుండి వచ్చింది. అందులో ఉత్తరం పంపుతున్నాము. అదే సందేశం వ్రాయబడి ఉన్నది. ఆ దంపతులు ఆ డబ్బుతో కావలసినవన్నీ కొన్నారు. కాబోయే వరుడు వచ్చారు. మంచి అతిథి సత్కారములను అందుకున్నారు. వివాహం నిశ్చయమైంది. ఆ దంపతులు ఆ ఉత్తరం కొరకు ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్తరం ఒక గుజరాతీ పెద్ద మనిషి నుండి వచ్చింది. వారికి ఆయన గురించి తెలియదు. ఆయన, ప్రియమైన నారాయణ అయ్యర్, భగవాన్ నా కలలో కనిపించి నన్ను వెంటనే టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా 51 రూపాయలు పంపించమని చెప్పారు. ఆయన మీ అడ్రస్ కూడా ఇచ్చారు. మీరెవరో నాకు తెలియదు. ఈ పైకం ఎందుకో కూడా నాకు తెలియదు. దయచేసి ఈ డబ్బును తిరస్కరించవద్దు. దయచేసి స్వీకరించండి. నేను ఆ ఉత్తరాన్ని కూడా చూశాను. నారాయణ అయ్యర్, ఆయన భార్య, కుమార్తె కూడా భగవాన్ వద్దకు వెళ్ళి కన్నీటితో ఆయనకు నమస్కరించి, భగవాన్, మీరు ఎటువంటి కరుణను మాపై కురిపిస్తున్నారు అన్నారు. భగవాన్ ఎవరో అనుగ్రహం చూపినట్లుగా ఆ ఉత్తరాన్ని చదివారు. ఆయన తన దృష్టిని వారిపై నిలిపి, సందేహం ఎందుకు, మీరు నన్నెందుకు అడగరు అన్నారు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది. ఆయన మీకు అత్యున్నతమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినప్పుడు ఈ సాధారణమైన వాటిని ప్రసాదించరా? ఒకరోజు భగవాన్ పాతహాలులో కనపడేదంతా అసత్యమే, చూచేవాడు మాత్రమే సత్యము అని దృఢంగా చెప్పారు. మరునాడు మధ్యాహ్నము భగవాన్ ఒంటరిగా ఉన్నప్పుడు నారాయణ అయ్యర్ ఆయన ఎదురుగా కూర్చుని, భగవాన్, అంతా అసత్యమేనా? సాక్షాత్తు పరమాత్మ అయిన మీరు కూడా అసత్యమేనా? ఈ హాలు అసత్యమేనా? మన ఇద్దరికీ మధ్య ఉన్న ఈ కొయ్య చట్రము కూడా అసత్యమేనా? వీటన్నింటినీ చూస్తున్న నేను కూడా అసత్యమేనా అని ప్రశ్నించారు. శ్రీ భగవాన్ చక్కటి చిరునవ్వు నవ్వి అన్నారు, సందేహానికి తావేది? చూడబడేదంతా అసత్యమే, అబద్ధమే. కాని మీలో ఉన్న వస్తువు ఏదైతే దీనినంతటినీ చూస్తున్నదో అది మాత్రమే సత్యము, మిగిలినదంతా అసత్యము. నారాయణ అయ్యర్ ఒకసారి భగవాన్తో, భగవాన్, నేనిక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఉంటూ ఉన్నాను. జనులు ధ్యానం చేసి సమాధిలోనికి వెళ్తారు. నేను ఒక్క నిమిషం కనులు మూసుకుని కూర్చుంటే నా మనసు 10 సార్లు ప్రపంచమును చుట్టి వస్తుంది. ఎన్నో మరిచిపోయిన విషయాలు కూడా గుర్తుకు వస్తవి. నేను బాధపడుతున్నాను అన్నారు. దీనిని వినటంతోనే భగవాన్, నువ్వు ఇతరుల గురించి ఎందుకు పట్టించుకుంటావు? వాళ్ళు ధ్యానం చేయవచ్చును, నిద్రపోవచ్చును, లేదా గురక పెట్టవచ్చును. మీరు మిమ్మలను గమనించుకొనండి. మనసు బాహ్యంలోనికి వెళ్ళినప్పుడు దానిని ఆత్మవైపుకు మరల్చండి. అశాంతితో నిండిన చంచలమైన మనస్సు ఎటువైపునకు పోయినా దానిని మరలా ఆత్మవైపుకు మరలించు అని చెప్పే శ్లోకం ఒకటి భగవద్గీతలో ఉన్నది. కానీ అయ్యర్ భగవాన్ చెప్పిన దానితో తృప్తి పొందలేదు. అప్పుడు తల్లి అయిన భగవాన్ మరింతగా వివరించారు. నిద్రించిన శిశువుకు పాలు త్రాగించినా అది మర్నాడు
తల్లిని రాత్రి నువ్వు నాకు పాలు ఇవ్వలేదు అంటుంది. అలాగే నువ్వు కూడా పూర్తిగా పొందియే ఉన్నావు. భగవాన్ అయ్యర్కు ఇచ్చిన హామీ మనందరికీ వర్తిస్తుంది. భగవాన్ మొదటి ఆరాధనా ఉత్సవం జరిగినప్పుడు ఎంతో మంది పాత భక్తుల నడుమ ఉన్నాను. వారెంతగానో దుఃఖిస్తున్నారు. ప్రశాంతమైన భగవాన్ రూపం వారిని వదిలి వెళ్ళిపోయిందని వారు బాధపడుతున్నారు. నారాయణ అయ్యర్ మిక్కిలి రోదిస్తున్నారు. నేను ఆయనను కౌగిలించుకుని, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మీకు ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తున్నది అని అడిగాను. నేనిప్పుడు చెప్పలేను అన్నారు. ఆయన భావాలను వ్రాసి ఉంచమని చెప్పాను. ఆయన గిరిపాదం వద్ద కూర్చుని వ్రాసారు. ఆ వ్రాయబడ్డ ఆ ఆలోచనలు అన్నీ మౌంటైన్ పేత్ అనే ఆశ్రమ పత్రికలోను మూమెంట్స్ రిమెంబర్డ్ అంటే జ్ఞప్తికి తెచ్చుకొనబడిన క్షణములోను ప్రచురింపబడినవి. ఈ క్రింది కదిలించి వేసే వాక్యాలు భగవాన్ మొదటి ఆరాధన ఉత్సవాల సమయంలో నారాయణ అయ్యర్ చేత వ్రాయబడ్డవి. భగవాన్, భగవాన్, నా ప్రియమైన భగవాన్, మీరు మమ్ము విడిచి వెళ్ళిన రోజు ఇదేనా? 1950 ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం మురుగునార్ నేను క్యూలో అంటే వరుసలో నిల్చుని ఉండటము నాకు స్పష్టముగా గుర్తున్నది. మాణిక్య వాచకర్ వలెను తాయు మానవర్ వలెను నా రోమములు నిక్కబొడుచుకొన్నవి అనగలనా? నేను సిగ్గు విడిచి ఏడ్చాను. నన్ను నేను నిభాయించుకొనలేక ఏడ్చాను. దుఃఖం ఉవ్వెత్తున ముంచుకుని రాగా ఏడ్చాను. నా స్నేహితుడు నేను మురుగునార్ మాత్రమే అప్పుడు మీతో ఉన్నాము. మీరు బోర్లా పడుకుని ఉన్న శరీరాన్ని తల అంటే బెడ్ పక్క వైపు తిరిగి ఉన్నప్పుడు చూసి ఏమి చెయ్యాలో తెలియక ఉన్నాను. కానీ మీరు తిరిగి దుఃఖంతో నిండిన జనం వైపు దృష్టి సారించారు. తరువాత మీరు వెనుకకు తిరిగి కనులు మూసుకున్నారు. మేమింకా అక్కడ దుఃఖిస్తూనే ఉన్నాము. అప్పుడు మీరు మా వైపుకు తిరిగి చూశారు. ఓ ప్రభు, అది అంటే వీడ్కోలు పలుకు. సెలవు తీసుకుంటూ చూసిన చూప అదే చివరిది. చిట్ట చివరి చూప మాకు ఉపశమనం కలిగించే విధంగా నేనెక్కడికి వెళ్ళగలను? నేను ఇక్కడనే ఉన్నాను అని పలికిన శాశ్వత సత్యము అయిన మీ పలుకులే మమ్ములను నిలిపి ఉంచినవి. మీ ప్రేమను అనుభవించగలిగిన వేల కొలది అనుభవములను నేనెట్లు మరువగలను? మీరు స్వయంగా పొయ్యి వెలిగించి ప్రత్యేకంగా వేయించి ఇచ్చిన సీమ బాదం పప్పులు వెంకటరత్నమును నా కొరకు ఉంచమన్న వేరుశనగ కూటుల యొక్క రుచి ఇంకా నా నాలుక మీదనే ఉన్నది. నన్ను నా కార్యాలయ సంబంధమైన అంటే ఆఫీసు విషయమునకు సంబంధించిన సమస్య నుండి బయటపడేటందుకు సహాయపడమని నా స్నేహితుడు ప్రొఫెసర్ సుబ్బరామయ్య గారు పాపం నారాయణ అయ్యర్ భగవాన్ ఆయనకు సాయం చెయ్యరా అని అడిగినప్పుడు అతనికి కొరత ఏమున్నది అని మీరు అనలేదా? మీ ఆఖరి రోజులలో నాకు రక్షణ ఇవ్వండి భగవాన్ అని సుబ్బరామయ్య ప్రార్థించినప్పుడు మీరు ఒక్క మాటలో నేను ఇచ్చాను అంటే ఇవ్వబడినది అన్నారు. ఆ సమయంలో ఆయన చేతిని పట్టుకుని ఉన్న నన్ను ఆ అభయం నాకు కూడా వర్తిస్తుంది అన్నట్లుగా చూశారు. మీరు నాపై అనుగ్రహాన్ని కురిపించిన సంఘటనలు ఎన్నో ప్రభూ, అవి అన్నీ ఎలా వృధా అవుతవి? నేను వ్రాసిన పేజీలెన్నో నా కన్నీటితో మసకబారినవి అయ్యాయి. భగవాన్, భగవాన్, మీకు నా ప్రణామములు. ప్రేమతో నిండిన ఆలోచనలతో నేనెప్పుడూ మీ పవిత్ర పాదాలను అంటిపెట్టుకునే ఉన్నాను. ఇక్కడ ఉన్న మిగిలిన వారి హృదయాలతో పాటు నా హృదయం కూడా తపిస్తున్నది. దాని శాశ్వతమైన చెక్కు చెదరని ప్రేమను మీకు అర్పించుట కొరకు అజ్ఞానమనే బాధలు పడుతున్న మన అందరినీ కాపాడుట కొరకే భగవాన్ అరుణాచలంనకు వచ్చినారు. మనము మన శరీరములతో తాదాత్మ్యము చెంది ఉన్నంత వరకు బాధలు ఉంటూనే ఉంటవి. కానీ మీరు నేనెవరు అని ప్రశ్నించుకుని తద్వారా వినిపించే నిశ్శబ్దము వింటే ఆ నిశ్శబ్దము అంటే మౌనము అరుణాచలుడు. ఆ మౌనమే రమణులు. ఆ మౌనమే నిశ్శబ్దమే మన నిజ స్వభావము.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय।